నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడు శాసనసభను కుదిపేసిన నాటుసారా ఘటన. గందరగోళం మధ్య అన్నాడీఎంకే సభ్యులను బయటకు పంపిన స్పీకర్. ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం. ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్న వివిధ పార్టీల నేతలు. భూముల మార్కెట్ విలువల పెంపుపై కసరత్తు చేస్తున్న సర్కార్. వివరాలు సేకరిస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకుంటున్న యువతులు. సరదాగా ప్రారంభించి బానిసలుగా మారుతున్న అమ్మాయిలు. నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనన్న అభ్యర్థులు. ముందు రోజు రాత్రే ప్రశ్నపత్రం అందిందని వెల్లడి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా ఓ బస్సు రహదారి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, కండక్టర్తో సహా మొత్తం 4 దుర్మరణం పాలయ్యారు. బస్సు కుర్దీ దిల్తారికి వెళ్తుండగా కెంచి ప్రాంతంలోని ఓ పర్వత ప్రాంత రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వంపు తిరిగే సమయంలో అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది. అయితే పక్కకే పెద్ద లోయ ఉన్నా ఓ బండరాయి అడ్డుపడి బస్సును లోయలో పడకుండా చేసింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 7 ఉండగా మరో 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భూముల మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్రంలో కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మార్కెట్ విలువల వివరాలను సేకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఈ నెల 23వ తేదీ నాటికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డీఏజీలకు నివేదిస్తారు. స్థిరాస్తి సంఘాలైన క్రెడాయ్, ట్రెడా, నాడ్కో, టీబీఏ తదితర ప్రతినిధులతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాష్ట్రంలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆ శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమైన ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. తర్వాత క్షేత్రస్థాయిలో సబ్ రిజిస్ట్రార్లు చేయాల్సిన కసరత్తుపై ఓ మెమో జారీ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ భూములైతే స్థానిక రైతుల్ని, రైతు ప్రతినిధుల్ని, ఎంఆర్ఓలను, ఎంపీడీఓలను కలిసి అభిప్రాయాల్ని తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో ఇళ్ల స్థలాల విలువలు, భవనాల ధరలకు చెందిన వివరాల్ని, అలాగే మార్కెట్ వివరాల్ని సేకరిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో పర్యటిస్తూ కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల్ని గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. అక్కడి స్థిరాస్తి వ్యాపారుల్ని కూడా సంప్రదించి వివరాలు సేకరిస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల్ని సంప్రదించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడున్న మార్కెట్ విలువలు, ఓపెన్ మార్కెట్ విలువలు క్రోడీకరించి నివేదికలు సిద్ధం చేస్తారు. కమర్షియల్, నాన్ కమర్షియల్ గా ఏ ప్రాంతాన్ని పరిగణించాలన్న దానికి సంబంధించి అక్కడున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు, రహదారులు తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే రిజిస్ట్రేషన్ల రాబడుల్లో 70% పైగా హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి తదితర ప్రాంతాలదేనని అంచనా వేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రతి ఏరియాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే మార్కెట్ విలువలపై ఓ నిర్ణయానికి వస్తారని అధికారులు వెల్లడించారు. గతంలో 2 సార్లు మార్కెట్ విలువను పెంచినా ఇప్పట్లాగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయాల్ని సేకరించి శాస్త్రీయ విధానంలో పెంచిన దాఖలాల్లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఓపెన్ మార్కెట్ విలువల ఆధారంగా పెంపు ఉండేట్లు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో పెంచిన మార్కెట్ విలువల కంటే తక్కువగా వ్యవసాయ భూముల విలువ కొన్ని గ్రామాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలం, ఏటూరు నాగారం, భూపాలపల్లి, ములుగు తదితర అటవీ ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉన్నట్లు తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ప్రధాన రహదారులకు దగ్గరలో ఉన్న వ్యవసాయ, స్థిరాస్తి భూముల విలువ 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ప్రాంతాల వారీగా ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు, ఓపెన్ మార్కెట్ విలువల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఎందుకు ఎక్కువ ఉందో తెలిపేందుకు పక్కనే వివరణ కూడా ఉండేట్లు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీ నాటికి సబ్ రిజిస్ట్రార్లంతా ఆయా డీఐజీలకు నివేదించారని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కసరత్తు వేగవంతం చేశారు.
హైదరాబాద్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, స్థిరాస్తి సంఘాలైన క్రెడాయ్, ట్రెడా, నాడ్కో, టీబీఏ తదితర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువల పెంపు ఎలా ఉండాలి అన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడున్న మార్కెట్ విలువకు ఎంత అధికంగా ఉంటే బాగుంటుందన్న దానిపై ఆయా సంఘాలు వివరాలతో కూడిన వినతి పత్రాలు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. సోమవారం తర్వాత తిరిగి సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాలపై చర్చించనున్నారు. ఎంత పెంచితే ఏ మేరకు వార్షిక ఆదాయం పెరుగుతుందనే తదితర అంశాలపై సమావేశంలో లోతైన అధ్యయనం చేస్తారు. ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు సగటున 30% వరకు పెరుగుతుందని అంచనా వేసుకుంటే దాదాపు 4,000 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాసనసభ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తాజా వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ స్పీకరు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించేదానికి వెళ్ళినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరు కలిసి శ్రీనివాసరెడ్డి ఇంటికి నివాసానికి వెళ్లారు. శ్రీనివాసరెడ్డి కూడా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఆయన కండగప్పి ఆహ్వానించారు. వాళ్ళు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ కార్యక్రమం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పటికీ కూడా ఏఐసిసి అనుమతి తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావించిన దానివల్ల కొంత జాప్యం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసినందున ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకొని మొత్తం కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇట్లా హైదరాబాద్ నగరంలోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగిలిన ఇంకో 36 మంది ఉన్నారు. 36 మందిలో దాదాపు 25 మంది వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళందరూ కూడా రావడానికి మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా ఏఐసిసి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆహ్వానించాల్సిన పరిస్థితులు ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వంతో కూడా సమావేశమై వాళ్ళందరినీ కూడా బుజ్జగించి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి కానీ ఆ జిల్లా డిసిసి అధ్యక్షులకు కానీ ఎవరికి కూడా అభ్యంతరం లేకుండా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరినీ కూడా సమన్వయం చేసుకొని పార్టీలకు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం అవుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశలోనే పిసిసి అధ్యక్షుడు కూడా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఈవేళ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డితో చర్చించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నది. అంటే ఇదే విధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తామని చెప్పేసి సంకేతాలు పంపుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా పార్టీ ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకొని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకొని ముందుకు వెళ్ళి స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీగా గెలుపొందాలని చెప్పేసి పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగా 14 స్థానాలు వస్తాయని చెప్పేసి భావించింది. కానీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే 8 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ భావిస్తోంది. అదేవిధంగా అదే విషయాన్ని ఏఐసిసికి కూడా నివేదించినట్టు తెలుస్తుంది. కానీ బీజేపీ బలోపేతం అయితే కూడా కాంగ్రెస్కు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ బలోపేతం కాకుండా ఉండాలంటే కూడా బీఆర్ఎస్లో ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలా, లేదంటే కూడా ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే బీజేపీలోకి పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకే పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం అనార్పల్లిలో అంగన్వాడీకి కులిన గుడ్లు సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు. గతంలో పలుమార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి గుడ్లను తింటే పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సర్కారు బడిలో పిల్లలను చేర్పించాలంటూ బడిబాటలో ప్రచారం చేస్తున్నారు. చదువుకోవడానికి విద్యార్థులు వస్తే శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కొన్ని చోట్ల నెలకొంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి అనుబంధ గ్రామమైన సింగపూర్ సర్కారు బడి ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ 5 తరగతుల్లో 10 మంది విద్యార్థులుండగా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఒకే గదితో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. 2 ఏళ్లుగా మహిళా సంఘం భవనంలో నెట్టుకొస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ బడిని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద సర్కారు ఎంపిక చేసింది. 3 లక్షలు కేటాయించారు. కేవలం విద్యుత్ సదుపాయం మాత్రమే కల్పించారు. మరమ్మతులు చేసినా లాభం లేదని మొదట శిథిలావస్థకు చేరిన భవన స్థానంలోనే కొత్తది నిర్మించాలని స్థానికులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. మా పాఠశాల శిథిలావస్థకు చేరుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. కాబట్టి పిల్లల తరగతులకు ఇబ్బంది కాకుండా పక్కనున్న మహిళా సంఘ భవనంలో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ పాఠశాలను నడిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం టెంపరీగా నడిపిస్తున్నటువంటి మహిళా సంఘ భవనంలో మనం గమనించినట్టయితే ఒకవైపు ఏమో బీడీకి సంబంధించిన సామాన్ ఉంది, ఇంకోవైపు ఆ సంఘానికి సంబంధించిన టెంట్ సామాన్ ఉండడంతో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. మా పూర్వ పాఠశాలను చూసినట్టయితే ఆ భవనం శిథిలావస్థకు చేరుకుని అందులోపల మొత్తం నీరు చేరి తరగతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మా పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి దయచేసి స్పందించి మా పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేయించి సహకరించగలరని కోరుతున్నాం. రాష్ట్రంలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. పటాన్చెరు భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 300 కోట్ల మేర మైనింగ్ కేసులో అక్రమాలు జరిగాయని గతంలో మధుసూదన్ రెడ్డిపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే భారాస నేత గూడెం మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు బంధువుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం సృష్టించాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈడీ సోదాలు 12 గంటలకు పైగా కొనసాగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు ప్రారంభించారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే అభియోగాల నేపథ్యంలో ఈ సోదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారాయి. ఒక బృందం క్వారీలోనూ తనిఖీలు నిర్వహించింది. సోదాల సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని స్థానికంగా ఉన్న జీఎంఆర్ ఫంక్షన్ హాల్కు ఈడీ అధికారులు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఆ కార్యాలయంలో ఉంచి విచారించి వెళ్లిపోయారు. పటాన్చెరు మండలం లక్కడారంలోని ఓ కంకర క్వారీని గూడెం మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అనుమతులు తీసుకుంది. 2012 నుంచి 27 వరకు 4.23 హెక్టార్ల స్థలంలో క్వారీ నిర్వహణకు భూగర్భ గనుల శాఖ అనుమతించింది. అయితే పరిమితికి మించి తవ్వకాలు జరపడమే కాకుండా తాను లీజు పొందిన స్థలంలోనే కాకుండా పక్కనున్న స్థలంలోనూ మధుసూదన్ రెడ్డి కంకర సేకరించి అమ్ముకున్నారు. అలా మరో 437 హెక్టార్ల స్థలాన్ని ఆక్రమించి మైనింగ్ నిర్వహించారు. స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే మైనింగ్ నిర్వహించారు. ఈ విషయం గుర్తించిన అథారిటీ క్వారీని మూసెయ్యారని గతేడాది మార్చి 10న ఆదేశించింది. అయినా మధుసూదన్ రెడ్డి ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ అక్రమ మైనింగ్ ను కొనసాగించారు. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డి లీజు స్థలంలో అనుమతించిన
పరిమితికి మించి 11,93,743 క్యూబిక్ మీటర్ల కంకరను అక్రమంగా సేకరించారు. ఇందుకుగాను ప్రభుత్వానికి 21.10 కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అదే బహిరంగ మార్కెట్లో కంకర విలువ 163 కోట్ల రూపాయలు అని తేల్చారు. అలాగే లీజు పరిధిని దాటి ఆక్రమించిన స్థలంలో 10,11,763 క్యూబిక్ మీటర్ల కంకర సేకరించారు. ఇందుకుగాను ప్రభుత్వానికి 17.88 రాయల్టీ చెల్లించాల్సి ఉందని తేలింది. అదే బహిరంగ మార్కెట్లో దీని విలువ 137.60 కోట్లు అని వెల్లడైంది. ఇలా అక్రమ మైనింగ్ ద్వారా మధుసూదన్ రెడ్డి మొత్తం సుమారు 300 కోట్ల రూపాయల మేర ఆస్తులు సంపాదించినట్లు అధికార యంత్రాంగం లెక్కగట్టింది. ఈ నేపథ్యంలోనే భూగర్భ గరుడ శాఖ క్వారీని మూసేసింది. అలాగే ప్రభుత్వ స్థలం ఆక్రమణపై పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 15న మధుసూదన్ రెడ్డిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై బయటకొచ్చారు. తాజాగా ఈడీ ఆ కేసు ఆధారంగా సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సోదాల అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భాజపా కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని వదలడం లేదని, ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు సాధారణమేనన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండలు తవ్వి ఎలుకలు పట్టినట్టు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కరు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. వాటి మారడానికి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి, అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనం ట్రీట్ చేయాలని చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తొలి ఈడీ దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారాస నేతలు నివాళి అర్పించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మహబూద్ అలీ సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. జయశంకర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ మహనీయుడు చూపిన బాటలోనే మాజీ సీఎం కేసీఆర్ నడిచారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, వారు ఏ పద్ధతుల్లో అయితే తెలంగాణకు ఫలితాలు అందాలి, తెలంగాణ వనరులు తెలంగాణలోనే ఉపయోగించబడాలి, తెలంగాణ నుంచి ఆకలి దారిద్ర్యాన్ని పారదోలాలి అని చెప్పేసి భావించినరో ఆ లక్ష్యాల్ని చేరుకున్నారు కేసీఆర్ గారు. ఆనాడు కేవలం 1,10,000 తలసరి ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 3.5 లక్షలకు చేర్చి జయశంకర్ సార్కి అర్థమయ్యే పద్ధతుల్లోనే తెలంగాణ నుంచి ఆకలి దరిద్రాలని, ఆత్మహత్యల్ని పారదోలిండ్రు. జయశంకర్ సార్కి నిజమైన నివాళి అదే అని నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. జయశంకర్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే, వారి లైట్లోనే, వారి వెలుగులోనే ఈ అద్భుతాన్ని సాధించిండ్రు కేసీఆర్ గారు. మరి వాళ్ళు తప్పకుండా తెలంగాణ జాతి ఎప్పటికీ కూడా జయశంకర్ సార్ను మరవదు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు. యోగాను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని, నిత్యం అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు. ప్రపంచ దేశాలకు యోగా మార్గదర్శకంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్, నిజాం కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా మహోత్సవం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి యోగా సాధకులు పలు ఆసనాలు ప్రదర్శించారు. యోగా శరీరాన్ని, మనసును ఏకం చేస్తుందని, ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగానేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ మున్సిపల్ గ్రౌండ్లో యోగా దినోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. స్థానికులు నేతలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ యోగా అనేటువంటిది మనము చేసేటువంటి పనుల్లో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి కార్యక్రమం. ఏ వృత్తి అయినప్పటికీ ఒక పసిపిల్లవాడి నుంచి మొదలు పెడితే ఒక 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా తమ జీవితంలో చేసేటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ వృత్తి అయినా అన్నిట్లో మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చేటువంటిది యోగా. మరి ఇది అందరం కూడా ఈ ఒక్కరోజు జూన్ 1 కాదు, అందరం కూడా
ప్రతిరోజు నిత్య జీవితంలో పాటించినట్లయితే వ్యక్తిగతంగా మీకే కాదు మీ ద్వారా ఈ సమాజానికి కూడా మేలు జరుగుతుంది. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ చిన్నారులతో కలిసి ఆసనాలు వేశారు. ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. వరంగల్లోని సీకేఎం కళాశాలలో వికాస తరంగిణి సంస్థ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో ముఖ్య అతిథిగా చిన్నిచేర్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కన్హా శాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని కోరారు. Yoga is an art and science of healthy living, a spiritual discipline based on the suitable science that fosters harmony between mind, body and soul. It is also a crucial part of our ancient culture developed for the benefit of the humanity. Yoga embodies our ancient culture of consciousness, the science of awareness and the balanced state of mind as expounded